ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భవనర్షి స్వామివార్ల దేవాలయంలో ఈ నెల 21న జరిగే స్వామివార్ల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్రనాథ్, రామనాథం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధమ సంఘం వారి ఆధ్వర్యంలో దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావనర్షి స్వామి వార్ల దేవాలయంలో శ్రీ భద్రావతి సమేత భావనర్షి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం రేపు 21వ తేదీ ఉదయం 11:45 అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. శనివారం ఉదయం ఈ కళ్యాణ మహోత్సవం దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని ఈ దేవాలయం వద్ద మరి వేద పండితుల ఆశీర్వాదంతో రంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి పద్మశాలి కులబంధువులు భక్తులందరూ కూడా ఈ భద్రావతి సమేత భావనర్షి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి తప్పనిసరిగా హాజరై దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో నిర్మితమైనటువంటి భద్రావతి సమేత భావనర్షి స్వామి వారి కళ్యాణ మహోత్సవం 21/2/2026 శనివారం ఉదయం 11:45 చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మరి దాంట్లో భాగంగా 19/2/2026 ఉదయం 7 గంటలకి దేవాలయంలో గణపతి పూజ, అఖండ దీపారాధన అనంతరం భద్రావతి సమేత భావనర్షి స్వామివార్లకి తీర్థప్రసాదాలు పంపిణీ. తర్వాత సాయంత్రం 5 గంటలకి గణపతి పూజ, సరస్వతి దేవత మండపారాధన, అంకురార్పణ అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ ఉంటుంది. తర్వాత 20/2/2026 తేదీన ఉదయం 6 గంటలకి 2 రామ మందిరాల వద్ద ఉన్నటువంటి భద్రావతి సమేత భావనర్షి స్వామి వార్ల మూలమూర్తులకు అభిషేకములు నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను పెండ్లి కుమారుని గాను పెండ్లి కుమార్తె గాను చేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేయబడును. తర్వాత 20వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకి గణపతి పూజ, మూలమూర్తి హోమం, ధ్వజారోహణము అనంతరం తీర్థప్రసాదాలు ఉంటాయి. ఈ కట్టడం దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి భద్రావతి సమేత భావనర్షి స్వామి వార్ల కళ్యాణం 21వ తేదీ ఉదయం శనివారం ఉదయం 11:45 మన నాంచారమ్మ ప్రాంగణంలోని దేవస్థానం ముందే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమంలో మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం పెదకోనేరు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివార్ల దేవస్థానంలో స్వామివార్ల వసంతోత్సవం జరిగింది. వాకా మంగారావు ప్రభావతి దంపతులు, రాచాబత్తిని రాజేష్ ఆశా దంపతులు శ్రీలక్ష్మి కైంకర్య పరులుగా వ్యవహరించారు. మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం జరిగిన తర్వాత తదుపరి వసంతోత్సవం మేము చేయటం జరిగింది. దీనికి భక్తులు బాగా వచ్చి సహకరించారు. అట్లాగే ఈ ఉత్సవం పూర్వ రోజుల్లో ఊరేగింపుతో వెళ్ళి మిద్ది దాకా వెళ్ళి స్వామివారు ప్రభత్తాంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి వచ్చి అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వసంతోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ భాగంలో ఇది
మళ్ళీ బిగిన్ చేసి ఈ సంవత్సరం నుంచి బిగిన్ చేయడం జరిగింది. ఏటా ఇలాగే జరుగుతుందని చెప్పని భక్తులకి విన్నపం. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం కొబ్బరి తోటలోని వక్రకాళి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి లీలా కళ్యాణం తదుపరి స్వామివారి అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. కొబ్బరి తోటలో వెంచేసి ఉన్న ఆత్మకూరు కొబ్బరి తోటలో వెంచేసి ఉన్న వక్రకాళి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానం అందు మహాశివరాత్రి వైభవంగా చేసుకుని ఈ పూట అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అన్నదాన కార్యక్రమం బాగా జరిగింది. ఓం నమ శివాయ శ్రీ గురువే నమః. మహాశివరాత్రి సందర్భంగా మన ఆత్మకూరు అనగా కొబ్బరి తోటలో విచ్చేసి ఉన్న శ్రీ వక్రకాళి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈరోజు అన్నా సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా మాకు సహకరించారు. అలాగే అతి త్వరలో మన వక్రకాళి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో వక్రకాళి అమ్మవారు ప్రతిష్ఠ కార్యక్రమం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అతి త్వరలో జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చేసి జయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. బుధవారం నెలవంక కనిపించగా గురువారం నుంచి ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల అనంతరం షవ్వాల్ నెలవంక కనిపిస్తే రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఖురాన్లోని 30 అధ్యయనాలు ఈ మాసంలోనే పూర్తి చేస్తారు. దీనినే తరావీహ్ నమాజ్ అంటారు. తరావీహ్ నమాజ్ కోసం మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు. దైనిక పనులు చేస్తూ కఠోర ఉపవాసం రోజా చేస్తూ అల్లాహ్ను స్మరిస్తారు. నిరుపేదలు పడే ఆకలి బాధ ఎలా ఉంటుందో ఉపవాసాల మూలంగా అనుభవంలోకి వస్తుంది. ఉపవాసం అంటే కేవలం నీరు ఆహారం తీసుకోవడమే కాదు, అన్ని రకాల చెడు కార్యాలు, అన్యాయం, అధర్మం, కామ కోరికలు మనసులోకి రానివ్వకుండా పాపక్రియల నుంచి దూరంగా ఉంటూ అల్లాహ్ స్మరణ చేస్తూ తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకోవడం. రంజాన్ ఉపవాస దీక్షలో సహరీ, ఇఫ్తార్ ముఖ్యమైనవి. తెల్లవారుజామునే నిర్దేశిత సమయంలో అన్నపానీయాలు తీసుకోవాలి. దీనినే సహరీ అంటారు. ప్రతిరోజు కొన్ని నిమిషాల తేడాతో సూర్యాస్తమయంలో ఉపవాస దీక్ష విరమించడమే ఇఫ్తార్. తెల్లవారుజామున ఉపవాస దీక్ష సమయం ప్రారంభమైన నాటి నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరాదు. నోటిలో ఊరే లాలాజలం కూడా మింగకుండా ముస్లింలు కఠోర ఉపవాస దీక్ష పాటిస్తారు. సాయంత్రం వేళ మగ్రిబ్ నమాజ్కు ముందు ఇఫ్తార్ను ఖర్జూర, ఇతరత్ర ఫలాలతో విరమిస్తారు. రంజాన్ మాసాన్నే 3 భాగాలుగా వర్గీకరిస్తారు. మొదటి 10 రోజులు దైవకారుణ్యానికి ప్రతీక, తర్వాత 10 రోజులు క్షమాభిక్షకు ప్రతీక, చివరి 10 రోజులు నరకం నుంచి విముక్తికి ఉపకరిస్తాయని దైవ ప్రవక్త మొహమ్మద్ అభివర్ణించారు. ఈ నెల 19వ తేదీ గురువారం నుండి రంజాన్ ఉపవాసాలు ఆరంభం కానున్నాయి. ఈ మేరకు మంగళగిరి ప్రధాన మసీద్ వద్ద పెద్దల సమావేశం జరిగింది. ఉపవాసాలకు సమాయత్తం అవుతున్నారు.